ఆట అవుతుంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫలితాల్లో వంశీ అండ్ కొడాలి నాని కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడే. ఎందుకనంటే పూర్తి ఫలితాలు రాకముందే ఫలితాలు పూర్తిగా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో తను ముందుగానే అసలు మధ్యలోనే వెళ్ళిన సందర్భం అక్కడ కనిపిస్తుంది. వంశీ అండ్ నాని ఎందుకు అంటే అసలు పూర్తిగా సగం కూడా ఓట్ల లెక్కింపు కాలేదు, అప్పుడే బయటికి వెళ్ళిపోయారు. శాసనసభ్యునిగా మనకు అవకాశం వచ్చినప్పుడు రాజనీతి చేయాలి, అతి చెయ్యొద్దు. వంశీ అండ్ కొడాలి నాని చేసింది అదే. వాళ్ళు రాజనీతి తక్కువ చేసిండ్రు, అతి ఎక్కువ చేసిండ్రు. వాళ్ళు శాసనసభ్యుల కంటే ఇంకోటి కొడాలి నాని మంత్రి కంటే ఎక్కువ కూడా టీడీపీని పవన్ కళ్యాణ్ తిట్టడానికి వైఎస్ఆర్సీపీ ఒక మంత్రిత్వ శాఖ పెట్టి ఈయన మంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టినట్టు అట్లా క్రియేట్ చేసిండ్రు. ఏపీ ప్రజలకు కూడా అర్థమైంది అంటే చాలా అతి చేసిండ్రు. బూతుల మంత్రి అని కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించారు. బూతుల మంత్రులను ఆయనకు పెట్టిండ్రు, బూతుల శాఖ మంత్రి అని ఆయనకు పెట్టిరు. ఆయన శాఖలో కీలక పాత్ర వంశీకి ఇచ్చిరు. ఇప్పుడు మీరు ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ చూస్తే కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలా ఘోరంగా ఓడిపోతున్నాడు. అయితే వీళ్ళంతా రాజనీతి బదులు అతి చేసిండ్రు. అంటే ఎప్పుడైనా సరే మనం ప్రజలకి ఏం చేస్తున్నాం, ప్రజలకు సంక్షేమం ఎట్లేయాలి, అభివృద్ధి ఎట్లేయాలని దాని మీద కాన్సన్ట్రేషన్ మానేసి కొన్ని న్యూస్ ఛానళ్ళని తిట్టడము, కొన్ని న్యూస్ ఛానల్ని టార్గెట్ చేయడానికే లైవ్లు పెట్టడము, సో ఈ రకంగా చేయడము వాళ్ళకి చాలా. రోజా కూడా ఓటమి దిశలో ఉంది, దీన్ని ఎలా చూస్తారు? నేను అదే అంటున్నాను, వైఎస్ఆర్సీపీలో మంత్రులు అందరూ వాళ్ళు మంత్రుల కంటే ఎక్కువ కూడా బూతులు మాట్లాడడము, కొన్ని న్యూస్ ఛానల్స్ని టార్గెట్ చేయడము, కొన్ని మీడియా సంస్థల్ని టార్గెట్ చేయడము, తర్వాత ఈ టీడీపీ జనసేనను ఇష్టం వచ్చినట్టు తిట్టడము. అంటే వాళ్ళే టార్గెట్గా జనసేన టీడీపీని తిట్టడమే టార్గెట్గా కూడా సపరేట్ శాఖ పెట్టుకుని దానికి పనిచేస్తున్నట్టే వాళ్ళు చేసారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి చేయాలి. అంటే నేను ఉత్తరాంధ్ర తిరిగినప్పుడు నేను అటు రాజమండ్రి సైడ్ విజయవాడ పోయినా కూడా ఇటు కింద అనంతపూరు తర్వాత కడప తిరిగినా కూడా కొన్ని ప్రాంతాలలో రోడ్లు రవాణా సంస్థ అంతా మంచిగా ఉంది, కానీ అసలు అక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకొక శ్రీలంకగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఈ రకంగా పరిపాలన చేస్తాడా అనేది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసినాము, ఆయన కూడా 5 సంవత్సరాలు 3 నెలలు ఉన్నాడు, ఒక గోల్డెన్ పీరియడ్ అంటాడు. అంటే ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిది ఒక గోల్డెన్ పీరియడ్ అనుకుంటాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక డిక్టేటర్ లాగా, ఆ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా తయారై ఆ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఆ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఆస్తులు తీసుకుపోయి తాకట్టు పెట్టాలి, తర్వాత బిల్డింగ్లు తీసుకుపోయి తాకట్టు పెట్టాలి, వడ్డీకి కూడా పైసలు తెచ్చి ఆ పైసలు ఖర్చు పెట్టి నేను సంక్షేమం చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి. అంటే ఇట్లాంటి ఎచ్చులకు పోయి ఏతులకు పోయి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏపీ ప్రజలతోని చెంపలు వలగొట్టించుకున్నాను. జగన్ ఓటమి భారీ ఓటమి దిశగా కనిపిస్తుంది. ఓటమికి ప్రధాన కారణాలు ఏమని భావిస్తున్నారు? ప్రధాన కారణం అంటే 2 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక ఎక్సర్సైజ్ చేసిండు, ఒక హోంవర్క్ చేసిండు. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే బీజేపీ టీడీపీ జనసేనని ఒక కూటమి లాగా తీసుకొచ్చి బీజేపీ సపోర్ట్ తోని ఇక్కడ ఎలక్షన్ల కంటే ముందు అధికారులను మార్చాలి. అదే రకంగా పవన్ కళ్యాణ్ అనేటోడు అవసరమైతే తన సీటు కూడా తను త్యాగం చేయాలి, తను పోటీ చేయకున్నా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిని ఓడగొట్టాలని పనిచేసిండ్రు. ఈ కూటమి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ సిపిని ఓడగొట్టాలని పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి అనేటోడు 4 వ్యక్తులను ఓడగొట్టాలని చెప్పి కాన్సన్ట్రేట్ చేసిండు. అదే జగన్ కి చాలా మైనస్ అయిపోయింది. అంటే చివరిలో పవన్ కళ్యాణ్ మీద మరీ కక్ష కట్టినట్టు అక్కడ డిప్యూటీ సీఎం అని ప్రకటించడము, ప్రచారం కూడా అక్కడే ముగించడం అనేది ఒక కక్షపూరిత వ్యవహారికంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. ఇదే తన ఓటమికి అంటే జనాలు తనని అంటే ఒక కక్షపూరిత వ్యక్తిగా అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఎవరు వెనకాల ఉండి సజెషన్స్ ఇస్తారో, సజ్జల లాంటి వాడు ఇస్తుండా, వైవి లాంటి వాడు ఇస్తుండా తెలియదు, కానీ ఆయన చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఆయన ఓవర్గా ఊహించుకున్నాడు. ఓవర్గా ఎట్లా ఊహించుకున్నాడు అంటే బాలకృష్ణ మీద ఒక మహిళను పెట్టి ఓడగొడతా, లోకేష్ మీద ఒక మహిళను పెట్టి ఓడగొడతా, అదే రకంగా పవన్ కళ్యాణ్ మీద ఒక మహిళను పెట్టి ఓడగొడతా, ఈ మహిళలతోని వీళ్ళ ముగ్గురిని ఓడగొడతా అయిపోతుంది, చంద్రబాబుని భరత్ తోని ఓడగొట్టిస్తా అని చెప్పి కుప్పంలో అనుకున్నాడు. అంటే ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేయడము. అదే రకంగా ఆ లాస్ట్ ఎన్నికల ప్రచారం డే రోజు కూడా పోయి పిఠాపురంలో
గీత అనేట ఆమెను నేను ఉప ముఖ్యమంత్రిని చేసి పంపిస్తా అని చెప్పడము, అంటే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తుండు. పవన్ కళ్యాణ్ అనేటోడు శాసనసభలో రావద్దు అని చెప్పి టార్గెట్ చేసే వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ పోయి పిఠాపురంలోనే తిష్టేసిండ్రు. పిఠాపురంలో తిష్టేసి వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఒక రూపాయి లేకుండా పనిచేసారు, రూపాయి తీసుకోకుండా, రూపాయి ఆశించకుండా పనిచేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి సినిమా ఆర్టిస్టులు కూడా మొత్తం అంటే నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్రేట్ యాక్టర్స్ యాక్ట్రెస్ అందరు అక్కడే ఉన్నారు, నటీనటులు